యూపీఎస్సీ అనగానే ఒక అదొక డిఫరెంట్ లైఫ్ స్టైల్. అంటే దాన్ని ఒక లైఫ్ స్టైల్ కింద డిఫైన్ చేస్తున్నారు. అవాయిడింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ లైఫ్. సన్యాసం ఎగ్జాక్ట్లీ. సో ఆ లెవెల్లో చెయ్యాలా అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి డిటాచ్ అయ్యి షుడ్ దే ఫోకస్ ఓన్లీ ఆన్ యూపీఎస్సీ. బట్ ఈజ్ ఇట్ యాక్చువల్లీ హెల్పింగ్ దెమ్ ఆర్ ఈజ్ ఇట్ పుషింగ్ దెమ్ ఇన్ టు ద రాంగ్ పాత్ అనేది నా బిగ్గెస్ట్ డౌట్. అండ్ మీరు ఇది కానీ క్లియర్ చేయగలిగితే, ఎందుకంటే చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇదే మైండ్ సెట్తో ఉన్నారు, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సార్. ఏమైపోతుందంటే యూపీఎస్సీ పెద్ద ఎగ్జామ్, లైఫ్ చేంజింగ్ కరెక్టే, కానీ పెద్దవన్నీ చేయడానికి పెద్దగా మొత్తం ఏదో అన్ని నాశనం అయిపోవాలి మనం మొత్తం అలాంటివి ఏం అవసరం లేదు. యూ హ్యావ్ టు బి వెరీ హెల్దీ టు క్లియర్ దిస్ ఎగ్జామ్. హెల్దీ అంటే జస్ట్ తినడం ఒకటే కాదు, యూ హ్యావ్ టు ఈట్ హెల్తీ, లీవ్ హెల్దీ, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, ఆ సోషల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్. అది కూడా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు హ్యావ్ ద రైట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఏమైందంటే ఇది హార్ష్ రియాలిటీ నిజంగానే, లోన్లీనెస్. దే షుడ్ బి ఇన్ టచ్ విత్ ద వరల్డ్. యా, ఇది చాలా హార్ష్ రియాలిటీ. మీ ఫ్రెండ్స్ అందరూ ముందరికి వెళ్ళిపోతున్నారు లైఫ్లో, మనం అక్కడ స్టక్ అయి ఉన్నాం. అర్న్ చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, కార్లు కొనుక్కున్నారు, ఫోన్లు కొనుక్కున్నారు, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతున్నారు, గర్ల్ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అన్నీ జరుగుతున్నాయి. మనం ఇక్కడే ఉండిపోయినాం. ఎక్కడ లక్ష్మీకాంత్తోనే ఈరోజు ఫైటింగ్ జరుగుతుంది. సో మనం దీంతోనే ఉండిపోతున్నాం. లైఫ్ ఏమైపోతుందంటే వీ ఫీల్ లైక్ వీఆర్ స్టక్ ఇన్ లైఫ్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వన్. ఫ్యామిలీ చెప్పుకుంటే అర్థం కాదు, మన ఫ్రెండ్ సర్కిల్ చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఈ ప్రిపరేషన్ లేని వాళ్ళకి అర్థం కాదు. అండ్ ఈ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు పక్కకున్న వాళ్ళకి చెప్పుకుందామా అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు. మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ దట్ యూస్ఫుల్. యా, సో